ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర చీఫ్ జస్టిస్గా లోక్పాల్ మొదటి కమిటీ హెడ్గా వారు ఇచ్చిన జడ్జిమెంట్స్ కానీ ఎక్కడ కూడా విమర్శించే స్థాయిలోని వ్యక్తి. అంత పెద్ద కరప్షన్ విషయం ఆయన ఇచ్చిన రిపోర్టు నిన్న మేము ప్రెస్లో క్యాబినెట్కి మాకు బ్రీఫ్ చేసి మినిస్టర్ సీఎం గారికి వారు ఇస్తే 31 జూలై మాకు నిన్న స్పెషల్ క్యాబినెట్లో బ్రీఫ్ చేసి దాన్ని నిన్న మీ ప్రెస్లో మొత్తం ఓపెన్గా చెప్పినా మీరు అందరూ చూసింది. దాని మీద అడిగితే ప్రజాధనాన్ని ఏ విధంగా దూరం అడిగితే చాలా సంతోషపడతాను. నేను ఇంటర్నల్ పాలిటిక్స్లో మాట్లాడడానికి నాకు కేటీఆర్ కింద కేసీఆర్ మాట్లాడాలి కదా. రేపు అసెంబ్లీ సమావేశాలు పెట్టి మా ముఖ్యమంత్రి గారు అందరి అభిప్రాయాలు దాని ముందు పెడతామని చెప్పిన ఘోష్ కమిటీ యాజ్ ఇట్ ఈజ్గా ఆయన చెప్పిన అన్ని కూడా ముందు పెట్టి కేసీఆర్ కూడా పాల్గొని హరీష్ రావు గారు, ఈటల రాజేందర్ గారు కానీ ఇతర పార్టీలు అందరికీ అవకాశం ఇస్తారు. అందులో చెప్పమని చెప్పండి. నేను కేసీఆర్ గారు అసెంబ్లీ వచ్చి మైక్ అడిగినప్పుడు కట్ చేస్తే మీరు ఆ విషయం అడగాలి. ఆయన నందగిరి హిల్స్లో ఉండి ఆ నుంచి 10 నిమిషాలు వచ్చి అసెంబ్లీకి రాడు. అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుడు అన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్ష నాయకునికి అంతే బాధ్యత ఉంటుంది. మాకు సరిపోని సభ్యులు లేనప్పుడు అధీర్ రంజన్ చౌదరి నాయకత్వంలో మేమందరం మాకు అఫీషియల్ అపోజిషన్ లేకుండా అందరం రోజు అటెండ్ అయినాం. ఖర్గే గారు లోక్సభలో నాయకునిగా అప్పుడు మాకు లేకుండే ప్రతిపక్ష హోదా, అయినా రెగ్యులర్గా ఆ వేస్లో కూడా వచ్చింది. ఇప్పుడు రాజ్యసభలో కూడా ఆ ఏజ్లో కూడా రెగ్యులర్గా ప్రభుత్వాన్ని ప్రతి విషయంలో ఇస్తున్నాం. అంత ప్రముఖమైన పాత్ర. ఒక విధంగా చెప్పాలంటే పాలక పక్షం కంటే ప్రతిపక్షం. మా బట్టి విక్రమార్క గారు 5 సభ్యులు ఉన్నారు, 13 మందిని ఆయన కొనేస్తే 5 సభ్యులతోని నాన్ స్టాప్ 5 ఏళ్ళు కొట్లాడిండు. ఎందుకు కేసీఆర్ గారు సభకు రారు? నీకు అధికారం లేకపోతే అంటే నీకు ప్రజాస్వామ్యం నమ్మకం లేదా? లేకపోతే ప్రజలంటే ప్రతిపక్ష పాత్ర అంటే నీకు లేదా? ఎవరైనా కానీ ఏ స్టేట్లో అయినా ప్రతిపక్ష నాయకుడు సభకు రాలేదంటే ప్రజలు అవమానపరిచినట్టు. లేకుంటే ఆయన స్థానంలో ఇంకొని పెట్టాలి, అక్కడ వచ్చి మాట్లాడాలి. ఇవన్నీ అక్కడ మాట్లాడాలని అసెంబ్లీ డేట్ని మా ముఖ్యమంత్రి గారు లెజిస్లేటివ్ అఫేర్ మినిస్టర్ వారి కోసం డిసైడ్ చేస్తారు. అప్పుడు ఆ చర్చలో ఆయన పాల్గొని దాని తర్వాత ఏం చేయాలనో ముఖ్యమంత్రి గారు దానికి రిపోర్ట్ అయితే డీటెయిల్గా ఉన్నది కాబట్టి అందుకే దాని డెప్త్గా మనం పోలేము అందరం కూడా. ఇక అన్నీ డెప్త్గా నేను మనం దాన్ని చెప్పలేను.